योगी युञ्जीत सततं आत्मानं रहसि स्थितः एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः। యోగి ఎగువాడు యోగమునందు ఎల్లప్పుడూ ఉండాలి. ఆత్మానం రహస్య స్థితః ఏకాంత ప్రదేశమునందు తన సాధన కొనసాగించాలి. ఏకాకి ఒంటరిగా ఉండాలి. యత చిత్తాత్మ చిత్తాన్ని మనస్సుని యత నియమించాలి. నిరాశీహి అపరిగ్రహ ఏ యొక్క విషయాల మీద భోగ్య వస్తువుల మీద ఆశ ఉండరాదు. అపరిగ్రహ ఏ యొక్క పరిగ్రహముల యందు కూడా అపేక్ష ఉండరాదు. ఇక్కడ స్వామివారు యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని చక్కగా చెప్పుకురాబోతూ ఉన్నాడు. రాబోయే శ్లోకాలలో యోగం ఎట్లా చేయాలి, ఎట్లా అనుష్ఠిస్తే ఆ యోగం మనకు ఏర్పడుతుంది అన్నటువంటి యొక్క భావాలను చక్కగా చెప్పుకురాబోతారు. యోగి యోగం గలవాడు యోగి అన్నారు. భోగము గలవాడు భోగి, యోగము గలవాడు యోగి. ఎన్ని కూడా గుణార్థాలు, గుణం గలవాడి విశేషణాలు, ఆ విశేషణాలను బట్టి ఆ పేర్లు వస్తూ ఉంటాయి. మనం ఎట్లా ఉన్నాము అంటే ఇంద్రియాలతో సంబంధం పడి విషయాలు భోగించే వాళ్ళముగా ఉన్నాం కాబట్టి గురువుల యొక్క ఆశ్రయం ద్వారా మనకి యోగ సంబంధ జీవితం వస్తుంది. ఈ సాంసారిక విధానాలలో, ప్రపంచ విధానాలలో భోగ సంబంధమై ఉన్న జీవితం వస్తుంది. ఇంట్లో ఏమంటారు, నాయనా బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం సంపాదించుకో, డబ్బు బాగా సంపాదించుకో, అమ్మాయిని చూసి పెళ్లి చేస్తావు, నీకు ఒక ఇంటివాడి అవుతావు, ఆ తర్వాత పిల్ల జల్ల గొడ్డు గోదా మొత్తం వస్తాయి, అవి బాగా చూసుకో, ఆ పిల్లలకు మళ్ళీ బాగా చదువులు చెప్పించు, ఇండ్లు కట్టించు, ధనాలు బ్యాంకులో వేయి అని చెప్పని గృహంలో చెప్తారు. అంతేనా చెప్పింది? ఇంకేమన్నా ఉందా? నాయనా మహాత్ములను ఆశ్రయించు, బ్రహ్మ విద్యను అధ్యయనం చేయి, బాగా ధ్యానం చేసుకో, ఆత్మజ్ఞానం పొందు అని చెప్పని అంటారా? ఇండ్లలో ఏం చెబుతారు? ఏ తల్లి అయినా తండ్రిని ఏం చెబుతారు? నాయనా ఆత్మజ్ఞానం రా, ఈ మానవ జన్మలోనే వస్తుంది, మానవ జన్మ పోతే ఆత్మజ్ఞానం పొందే అవకాశం లేదు. ఎట్లాగో ఈశ్వరానుగ్రహం వల్ల నీకు మానవ దేహం వచ్చింది, అది పోకముందే జాగ్రత్త పడు. మనకు దగ్గరలో ఆశ్రమం ఉన్నది, ఆశ్రమానికి వెళ్ళు, మహాత్ములను ఆశ్రయించు, బ్రహ్మ విద్య బోధిస్తారు, ఉపదేశాన్ని పొందు, బాగా ధ్యానం చేయి, ఆత్మజ్ఞానం కోసంగా ప్రయత్నం చేయరా అని చెప్తారా అమ్మా నాన్న? అయ్యా బాగా చదువుకో, మంచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం, హాయిగా సంసారం చెయ్యి, పిల్లలను గాను పెద్దవాళ్ళని చెయ్యి, పెళ్ళిళ్ళు చేయి, ఇండ్లు కట్టించు, ధనం సంపాదించి పెట్టాలకి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మాలాగా నువ్వు కూడా వెళ్ళిపో అని చెబుతారే కానీ ఎవరు కూడా ఏ ఇంట్లో కూడా అలాంటి మాటలు చెప్పరు. భోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క జీవితం ప్రకృతి ఇస్తుంది. పుట్టుకతో ప్రతి మానవుడు కూడా భోగ సంబంధ జీవితాన్ని అవలంబించి విశ్వంలోకి వస్తాడు. ఈ భోగ సంబంధ జీవితం అనేది చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రకృతి రూపకంగా వచ్చేసేసింది మానవులకు. ఈ భోగ సంబంధ జీవితాన్ని విశ్వంలో మానవుడైనా భోగిస్తూ ఉన్నది, అనుభవిస్తూ ఉన్నది, సకల జీవులు ఉన్నాయి. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా భోగ సంబంధ ప్రవృత్తిలోనే పోతూ ఉన్నాయి. ఏవైనా మీ ఇంట్ల దగ్గర ఉన్నటువంటి పశువులు ధ్యానం చేయగా చూశారా? మీ ఇండ్ల కాడ గోవులుంటాయి, బర్రెలుంటాయి, ఇనుములుంటాయి, అనేకం ఉంటాయి కదా. ఎప్పుడైనా ఉదయం లేవగానే స్నానం చేసి కాస్త ఈ బుద్ధి రేఖలు పెట్టుకుని పద్మాసనం వేసుకుని చక్కగా ధ్యానం చేయగా చూశారా? శునకాలు కానీ, గార్ధబాలు కానీ, పిల్లులు కానీ, చెమలు కానీ, ఎలుకలు కానీ చేయగా చూశారా?
యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క విధానాన్ని అవలంబింపగలిగేటువంటి యొక్క అవకాశం లోకంలో మానవునికి ఉన్నది. ఉదయం లేచాము అంటే స్నానం చేశామా, చక్కగా ధ్యానంలో కూర్చున్నామా, భగవంతుని ధ్యానించామా, నీకు మంచి అవకాశం పరమాత్మ మానవ దేహం ద్వారా ఇచ్చాడు. కాబట్టి అవకాశం ఉండి మనం చేయటంలా, అవకాశం లేక అవి చేయటంలా. ఇప్పుడు ఏమైపోయింది చివరికి? అవకాశం ఉండి మనం చేయటంలా, అవకాశం లేక అవి చేయటంలా. అంటాయి ఆ పశువులను ఇతర జీవులు, అరే బడబా, నీ అవకాశం మాకు ఇచ్చినట్లయితే మేము బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళమే, మాకు ఏ ఆశలు లేవు, సంపాదించాలని చెప్పి మాకేం బుద్ధులు లేవు, రేపుకు రూపు లేదు, ఏ పూట కాకపోతే ప్రజెంట్గా జీవిస్తూ ఉంటాం, మాకు రేపు అనే భావం లేదు, మాకు బ్యాంకులు లేవు, కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, ఏమి లేవు, హాయిగా ఉంటూ ఉన్నాం. చాలా సమయం అంతా ఖాళీగా మిగిలిపోయింది. కాస్త ఆ యొక్క పచ్చిక బయళ్ళలో గడ్డి తిన్నామా, హాయిగా చెట్టు కింద కూర్చున్నామా, ధ్యానం చేసుకున్నామా, మోక్షాన్ని పొందేవాళ్ళమే. ఆ దేవుడు మీకు ఇచ్చాడు, మాకివ్వకుండా. మీకు ఇచ్చి ఉపయోగం లేదు, మాకు ఇవ్వకుండా ఉపయోగం లేకుండా పోయింది అని. యోగి యుంజీత, కాబట్టి యోగిగా యుంజీత ఉండవలయును అని చెప్పని అంటాడు. అందువల్ల యోగ జీవితాన్ని జీవించగలిగితే ఆ యోగ జీవితం అతనికి ఎట్లా ఉంటుంది అని చెప్పనంటే, తాను ఆశించినటువంటి యొక్క ఫలితాలని పొందింపజేసేదిగా ఉన్నది. మంచి జీవితాన్ని నవ్యమై, భవ్యమై, దివ్యమై, సుఖవంతమై ఉన్నటువంటి యొక్క జీవన విధానాన్ని మీకు యోగం అందిస్తుంది అంటాడు. అందువల్ల పరమాత్మ యోగీశ్వరుడై యోగ శాస్త్రాన్ని, గీతాశాస్త్రాన్ని బోధిస్తూ, అయ్యా నువ్వు యోగివి కావాలి అని చెప్పని ప్రధానంగా భగవద్గీతలో అందరిని ఉద్దేశించి తస్మాత్ యోగి భవార్జున అని అంటమే కాకుండా అందరిని ఉద్దేశించి పరమాత్మ యోగివి కాండయ్య, యోగులు కాండయ్య అని చెప్పంటూ ఉన్నాడు. యోగి యుంజీత సతతం, ఎల్లప్పుడూ యోగమునందు ఉండాలి. ఆత్మానం రహసి స్థిత, ఆత్మానం తనను రహసి స్థిత, రహస్య స్థలములో అనగా ఏకాంత ప్రదేశములో. ఏకాంత ప్రదేశము అంటే జనసమర్థం లేకుండా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏకాంత ప్రదేశము అని చెప్పని అంటారు. అందువల్ల ఎక్కువ సమయాన్ని మనం ఒంటరిగా ఉండేటువంటి విధానంగా గడపాలి. కానీ ఈ మానవునికి ఆ అలవాటు లేదు. ఒంటరిగా కూర్చోవాలంటే బ్రహ్మాండాలు బద్దలైపోతూ ఉంటాయి వీడికి. ఎవడో దొరకాలి, ఎవరు దొరుకుతారా అని చెప్పి చూస్తాడు. ఆ దారినే పోయే వ్యక్తి కనబడ్డా అంటే అరే సుబ్బారావు ఎట్రారా అంటాడు. ఏదో కొంప మునిగిపోయినట్లుగా వాడు వచ్చి కూర్చుంటాడు. ఏమిటి అని చెప్పని అంటాడు. చెబుతా అని చెప్పని అంటాడు. కూర్చోబెడతాడు, ఆరంభం చేస్తాడు. 2 గంటలు వాడు తలకాయ తింటాడు. నేను పోవాలయ్యా ఏడకు పోతా, పోయి ఏం చేస్తావయ్యా నువ్వు, కూర్చో పోనేవాడు. ఆ విధంగా 2 గంటల సేపడు తలకాయ తిని పారేసేసి, నీ సమయం ఏదో నీకు పని అని చెప్పి అన్నావు కదా సరిపో అంటాడు. లోపలంతా వదిలించుకోవాలి. ఆ బుర్రలో ఉందంతా వాడి బుర్రలో పోతే తప్ప వీడికి శాంతి లేదు. వాడి బుర్రలో పడిన తర్వాత వాడికి లోపల గొల పడుతూ ఉంటుంది. ఇది బయటికి పోవాలి, ఎవరు దొరుకుతారా అని చూస్తూ ఉంటాడు. ఎవరు దొరికారా అంటే ఈ మొత్తం వాడి బుర్రలో పోస్తాడు. ఈ విధంగా ఒకటి బుర్రలో ఉంది, ఒకటి పోసుకుంటూ పోవటమే జీవితం అంతా. ఏమన్నా ఉందని చెప్పండి, ఏమన్నా. ఆ విధంగా మన యొక్క తలకాయని లోకములో ఉన్నటువంటి యొక్క విషయాలలో పడవేసి మనస్సుని, సూక్ష్మదేహాన్ని మనం అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలతో దాన్ని పాడు చేసుకుంటున్నాం అంటాడు. యోగి యుంజీత సదతం ఆత్మానం రహసి స్థిత, ఏకాంతముగా ఏకాంత ప్రదేశములో, నిర్జన ప్రదేశములో ఉండేటువంటి యొక్క విధానాన్ని అలవాటు చేసుకో అంటాడు. అది ముందుగా నీకు రాదు, అలవాటు లేదు కాబట్టి రాదు. ఎప్పుడైతే నీకు ఆ విధముగా ప్రశాంతముగా ఉండి మనస్సుని అంతర్ముఖము చేసి ఆ మనస్సు పరమాత్మతో ఐక్యపరచి దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించగలిగేటువంటి యొక్క విధానం నీకు లభ్యమైనప్పుడు ఉన్నదే నువ్వు పొమ్మన్నా పోవు. ఎవరైనా వచ్చి కూసున్నా నీకు అది భారం.
వాడు వస్తున్నాడు అంటేనే నీకు భయం వేసిపోతుంది, ఏం పట్టుకొచ్చి మా తలకాల పోస్తాడా అని చెప్పేసి అని. అది ఎప్పుడు వస్తుంది? నీకు ఆ యొక్క పరమశాంతి ఏతున్నదో ఆ ధ్యానములో, ఆ ఏకాంతములో పరమాత్మయే ఉన్నాడు. ఆ ఏకాంతములో ఉన్న పరమాత్మతో నువ్వు సంబంధం పడతావు. శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మాది గచ్చతి అంటాడు. ఈ శబ్దం అనేది మహాప్రమాదం, దాని శబ్ద కాలుష్యము అని చెప్పని అంటారు. అలాంటి శబ్దములకు లోను కాకుండా ఒంటరిగా ఏకాంతముగా ఉండేటువంటి యొక్క విధానం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు లోన ఉన్నటువంటి యొక్క పరమాత్మతో సంబంధం పడ్డప్పుడు, ఆ పరమాత్మలో ఉన్నటువంటి యొక్క ఆనందం ఏమిటో తెలిసినప్పుడు, ఆ ప్రశాంతత నువ్వు ఆస్వాదించినప్పుడు, అలాంటి ఆ ప్రశాంతతలోనే, ఏకాంతంలోనే, ఆనందంలోనే, ధ్యానములోనే, యోగ సాధనలోనే హంస వెంబటే సోహం భావంతోనే ఉండిపోతూ ఉంటావు. ఎక్కడ కూర్చున్నా నీకు ఏకాంతమే. ఎక్కడ కూర్చున్నా ఏకాంతమే. ఎవరితో కూడా ముచ్చట్లు పెట్టుకోవు, వాళ్ళ జోలికి పోవు. నీ జోలికి వస్తే ఊరుకో. ఎందుకు వచ్చావయ్యా? ఫలానా విషయంగా వచ్చా, 2 మాటల్లో చెప్పంటాడు. 2 మాటల్లో చెప్పేది 1 మాటలో చెప్పంటాడు. ఇంతే వాడి పరిస్థితి. ఆ మాట్లాడే విధానం కూడా 4 మాటల్లో చెప్పాల్సిన మాట 1 మాటలో చెప్పి పంపించేస్తాడు, మాటలు తగ్గించేస్తాడు. ఆ వాక్కు తన అధీనంలోకి వచ్చేస్తుంది, నిశ్చల భావానికి వచ్చేస్తుంది. కాబట్టి వాక్కులు వాడటం వల్ల ఎంత ప్రమాదమో, ఎంత మానసిక ఒత్తిడిలో అనేటువంటి యొక్క విషయం ఏకాంతములో ఉన్నటువంటి, ఏకాంత స్థితిలో ఉన్నటువంటి యొక్క ఆ విధానాన్ని అనుభవించి ఉన్నటువంటి వాడికే తెలుస్తుంది. ఈ మాటల విధానంలో వచ్చేటువంటి యొక్క విధానం ఏమిటో వాడు గుర్తిస్తాడు. కానీ ఇంత గందరగోళంలో మునిగి ఉన్నటువంటి వాడికి దానివల్ల ఎంత నష్టపోతున్నామో తెలియదు. రహస్య స్థిత ఏకాకి, ఒంటరిగా ఉండేటువంటి యొక్క విధానాన్ని మీరు జీవితంలో ఆస్వాదించగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఆ పరిస్థితి అది మీకే అర్థమవుతుంది. దాని యొక్క విధానం ఏదో మీకే అర్థమవుతుంది. ఈ విషయం మీకు భాగవతం 7వ స్కంధంలో ప్రహ్లాదుడు మనకి ఆ ఏకాంత స్థితిని స్పష్టంగా తెలియజేస్తాడు. ఎంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడో, ఎంత ఆ ధ్యానములో ఆ మాధుర్యాన్ని, ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఉంటాడో మనకు భాగవతం 7వ స్కంధంలో ప్రహ్లాద చరిత్రలో తెలియబడుతుంది. నిరంతరంగా వాడు ఎవరితో పాఠశాలల్లో ఉన్నప్పుడు కూడా ఎవరితో కలవకుండగా ఏకాంతముగా ఉండి ఆ మనస్సుని పరమాత్మతో లగ్నం చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అందువల్ల మన మనస్సుని ఇంద్రియాలతో సంబంధం పెట్టి, ఈ బయట ఉన్నటువంటి యొక్క విషయాలతో సంబంధం కలిగి వాటిల్లో ఏదో పొందాలనే భావంతో పరుగులు తీస్తూ ఉన్నాం. ఆ మనస్సుని ఇంద్రియాల నుండి వేరు చేసి హంస మార్గము ద్వారా అంతర్ముఖము చేయగలిగితే, ఆ అంతర్ముఖ స్థితిలో సర్వేంద్రియములో కూడా స్తబ్దతను పొందగా, నిశ్చలమైపోగా ఉన్నటువంటి యొక్క ఆ స్థితి ఎంతటి గొప్పగా ఉంటుందో మనం గమనించవచ్చు. సింగములు గన్న గజముల భంగిననగా అని రాముడు ఆంజనేయ స్వామితో అంటాడు. సింగమును గన్న గజముల భంగిననగా అంటాడు. ఎప్పుడైతే ఆ మనస్సు అంతర్ముఖమై పరమాత్మతో సంబంధం పొందుతుందో ఎట్లా ఉండిపోతాయి ఆ ఇంద్రియాలు అని చెప్పనంటే, సింగమును గన్న గజముల భంగిననగా. ఎప్పుడైతే ఆ ఏనుగలు సింహాన్ని చూస్తాయో చూడగానే అన్ని ఏనుగులు కూడా అట్లాగా ఉండిపోతాయట, భయంతో కదలకుండగా. ఆ విధంగా ఇంద్రియాలు అనబడేటువంటివి కూడా ఆ ధ్యానములో ఉన్నప్పుడు, ఆ ఏకాంత స్థితిని ఆస్వాదించినప్పుడు సర్వేంద్రియములట్లాగా ఉండిపోతాయి. కాబట్టి ఏకాకీయత చిత్తాత్మ, ఏకాకీ ఒంటరిగా, ఆత్మానం రహసి స్థిత ఏకాకి యత చిత్తాత్మ. ఏకాకి అంటే ఒంటరిగా ఉండే విధానం. ఆ ఒంటరిగా ఉండేటువంటి యొక్క విధానం పరమాత్మ ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. కానీ దాని యొక్క విధానం ఏమిటో మనం జీవితంలో ఆస్వాదించాల్సి ఉంటుంది. ఏకాకి యత చిత్తాత్మ, యత చిత్త ఆత్మ, చిత్తమును ఆత్మ మనస్సుని. చిత్తము అన్నా మనస్సు అన్నా ఒక రకంగా రెండింటికి ఒకే అర్థంగా చెప్పడం జరుగుతుంది.
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నాం. 4గా చెబుతారు. కానీ కొన్ని సందర్భాలలో ఈ చిత్తాన్ని మనస్సులో చేర్చేసి మనస్సు, బుద్ధి, అహంకారం 3గా చెబుతారన్నమాట. యత చిత్తాత్మ, మరి ఇక్కడ మనస్సుని, చిత్తాన్ని రెండు కూడా ఒకే స్థానంగా, ఒకే ఒక్క అర్థంగా చెప్పే విధానం ఉన్నప్పుడు మరి 2 ఇక్కడ వాడాడే స్వామివారు. యత చిత్త ఆత్మ, మనస్సు, చిత్తము 2 వాడాడు. మనస్సు ఏం చేస్తుందంటే ఆలోచనలు అనబడేటువంటి వాట్లను చేస్తూ ఉంటుంది. చిత్తం ఏం చేస్తుందంటే ఆ చిత్తములో ఉన్నటువంటి యొక్క ఆ ముద్రలు అన్నీ కూడా మనస్సుకి అందిస్తూ ఉంటుంది. ఆ చిత్తములో గ్రహింపబడి ఉన్నటువంటివన్నీ కూడా ఆ చిత్తములో ఆ దాగి ఉన్నటువంటివి 2 కూడా ఒకే సన్నిహితంగా, సారూప్యముగా, సాహచర్యం కలిగి ఉండేటువంటివి ఈ చిత్తము, ఆత్మ అని చెప్పని ధ్యానములో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు మనసు అనేటువంటి యొక్క వస్తువును మనము నిగ్రహించాల్సి ఉంటుంది. నిరాశీహి అపరిగ్రహ, నిరాశీహి అన్నాడు. ఆశ లేకుండగా ఉండాలి అన్నారు. ఆశ లేకుండగా ఉండాలి అనేటువంటి మాట చాలా గొప్ప పదమే. వ్యవహారంలోకి రావాలని చెప్పినంటే మాత్రం అది సాధ్యం అనేటువంటి విషయాలలో కొంచెం ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. సరే, సాధకుడై ఉన్నటువంటి, బ్రహ్మచారి ఉన్నటువంటి, యోగి అయి ఉన్నటువంటి వాళ్ళు నిరాశీహి, ఆశలకు పోకుండగా, అపరిగ్రహ, ఎవరి యొక్క సొత్తు మీద అపేక్ష లేకుండగా ఉండాలి. అపరిగ్రహ అంటే గ్రహించకుండగా, గ్రహణధారణ ఈ 2 కూడా లేకుండగా ఇలాంటి భావాలు ఉన్నట్లయితే యోగము అనబడేటువంటి దానిని సమగ్రవంతంగా నిర్వర్తింపజేసే అవకాశం ఏర్పడుతుంది అనే భావనగా మంచి భావాన్ని స్వామివారు అందించి ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియను ఇక్కడ బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజనకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాతు యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజనకుశోత్తరం. ధ్యానము చేసేటువంటి వారు ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రాథమికంగా ధ్యాన పరులై ఉన్నటువంటి వారు, ధ్యానం చేసేవారు ఇవి పాటించినట్లయితే ధ్యానములో చక్కగా ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. శుచౌ దేశే, తాను చేసేటువంటి ఆ ప్రదేశం, ఏ ప్రదేశంలో కూర్చుంటాడో ఆ ప్రదేశం శుచిగా ఉండాలి. చీమలు, దోమలు ఇవన్నీ ఉన్న చోట ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదరదు. చీమలను తోలుకుంటావా, దోమలను తోలుకుంటావా, ధ్యానం చేస్తావా? అందుచేత మరి ఆ ప్రదేశం కూడా శుచిగా, శుభ్రత కలిగి ఉండాలని చెప్పి అన్నారు. అది శుచౌ దేశే. ఈ శుచి అనేటువంటిది బాహ్య శుచి ఉండాలి, ఆంతరిక శుచి కూడా మనం పాటించుకోవాల్సి ఉంటుంది. ఈ బాహ్య శుచి ప్రదేశానికి సంబంధించి ఉండేటువంటిది బాహ్య శుచి అనగా మంచి బట్టలు, స్నానం చేసిన తర్వాత మంచి బట్టలు ధరించి ఆ దేహానికి కాస్త ఆ కుంకం కానీ, ఈ బుద్ధి కానీ ఇలాంటి ధారణ చేసి శుచి ప్రదేశములో ఒక ఆసనాన్ని సిద్ధం చేసుకుని ఆ ధ్యానాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఎట్లయితే బాహ్య శుచి ప్రదేశం ఎట్లా ఉంటుందో లోపల కూడా శుచిత్వాన్ని మనం పాటించగలిగితే మనస్సు అనేది కూడా నీకు నీ యొక్క వశమయ్యే అవకాశము ఏర్పడుతుంది. ఆంతరిక శుచి లేకపోయిందా అంటే నువ్వు బయట కూర్చున్నా కానీ లోపల ఆ ధ్యానం కుదిరే అవకాశము ఉండదు.
కనుక హృదయ శుద్ధి అన్నారు. ఆంతరిక శుద్ధి, ఆ లోన కూడా శుద్ధి కలిగి ఉండాలి. నీ మనస్సు కూడా శుద్ధి కలిగి ఉండాలి. ఆ మనస్సులో ఈ గుణాలు క్రౌర్యము, ద్వేషము, కక్ష, ప్రతీకారము, వైషమ్యములు, విరోధ భావాలు, కోరికలు, వాంఛలు ఇలాంటివన్నీ కూడా చేరి ఉన్నట్లయితే ఆ మనస్సు నీకు వశమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి బాహ్యంగా ఎట్లా ఈ దేహము, వస్త్రములు, ప్రదేశము శుచిగా ఉంటాయో లోన అంతరం కూడా, మనస్సు కూడా శుచిగా, ప్రశాంతముగా, నిర్మలముగా, శుద్ధముగా, స్వచ్ఛముగా ఆ మనస్సు ఉండగలిగితే నువ్వు చేయబోయేటువంటి యొక్క ధ్యానం నీకు అనుకూలంగా ఏర్పడే అవకాశము ఉంటుంది. శుచౌ దేశే అన్నారు. ఆ దేశం శుచిగా ఉండాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః. స్థిరమై ఉన్నటువంటి యొక్క ఆసనాన్ని మనం వేసుకోవలసి ఉంటుంది. స్థిర సుఖమాసనం అని మనకి పతంజలి యోగ శాస్త్రంలో ఆయన చెప్తాడు. పతంజలి మహర్షి స్థిర సుఖమాసనం అన్నాడు. ఇక్కడే స్వామివారు స్థిరం ఆసనం ఆత్మనః అన్నాడు. ఆయన ఇంకో పదాన్ని చేర్చి స్థిర సుఖం ఆసనం, స్థిర సుఖం ఆసనం అంటాడు. అంటే నీవు ఏ ఆసనములో కూర్చున్నట్లయితే ధ్యానం బాగా చేసే అవకాశం ఏర్పడుతుందో అట్టి ఆసనంలో కూర్చో. ఏమి పద్మాసనం వేసావనుకో కాళ్ళు వంగవు, వీరాసనం వేసినా కాళ్ళు వంగవు. అందువల్ల అది చిన్న వయస్సులో ఉన్నప్పుడైతే పద్మాసనం వేస్తారు, వీరాసనం వేస్తారు, వజ్రాసనం వేస్తారు. ఏ ఆసనం వేసినా అన్ని కాళ్ళు, అన్ని అవయవాలు వంగుతాయి, చక్కగా చేసుకోవచ్చు. కానీ వయసు అయిపోయిన తర్వాత ఎట్లాగయ్యా అని చెప్పానంటే దానికి పతంజలి మహర్షి స్థిర సుఖం ఆసనం అన్నారు. నీకు ఎట్లాగా కూర్చున్నట్లయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా కూర్చునే విధానాన్ని చేసుకోమని చెప్పేసి అని ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం, నా అతి ఉచ్ఛ్రితం నా అతి నీచం. ఉచ్ఛ్రితం అంటే బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశం ఉంటుంది కదా. ఎత్తుగా ఉన్న ప్రదేశం గట్టుల మీద, అరుగుల మీద ఉంటాయి, అరుగులు ఉంటాయి, గట్లు ఉంటాయి కదా. అరుగుల మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి తూకొచ్చిందనుకో పడతావు కింద. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ సాధకునికి ఏమవుతుంది, ముందుగా సంకల్పాలన్నా వస్తాయి, నిద్రన్నా వస్తుంది. ముందు వచ్చేయి ఈ రెండు దేవతలే. మనం కోరుకున్న ధ్యానం అది ఎడిపోతుందో అర్థం కాదు, ఏదుకు పోతుందో ఈ రెండు వచ్చి కూర్చుంటాయి. సంకల్పాలన్నా వస్తాయి, నిద్రన్నా వస్తుంది. అది ఎత్తుగా ఉన్న దిమ్మ మీద కూర్చున్నావు అనుకో, తూకొచ్చిందనుకో, పట్టు తప్పిందనుకో ఏమవుతుంది పరిస్థితి, అమాంత కింద పెడతావు. నా 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 అతి ఉచ్ఛ్రితం, ఎక్కువగా ఎత్తు ప్రదేశాలలో కూర్చోమాక అని చెప్పి అన్నాడు. నా అతి నీచం, బాగా పల్లం ఉంటుంది కదా, ఆ పల్ల ప్రదేశాల్లో కూడా కూర్చోవద్దు అని చెప్పి అన్నాడు. చేలాజన కుశోత్తరం, ఆ కూర్చున్నప్పుడు కింద మనం ఏం వేసుకోవాలంటే దర్భసాప, జింక చర్మము, తెల్ల వస్త్రం పరుచుకోవాలి. ఇవి చేల అజన వస్త్రం. వస్త్రం అంటే గుడ్డ, చేల అజనం, అజనం అంటే జింక చర్మము, చేల అంటే దర్భాసనము. ఈ మూడు వేసుకోవాలని చెప్పని అంటారు. ఆ విధంగా వేసుకోవటం వల్ల దానివల్ల ఆరోగ్యం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అమృతము చేత తడవబడ్డాయి కాబట్టి ఆ దర్భలకు ఒక పూజ్యత ఏర్పడింది అన్నమాట. ఎట్లా వచ్చిందంటే ఆ వైనతేయుడు తన తల్లి దాస్యత్వం విముక్తి చేయటానికై స్వర్గలోకానికి పోయి దేవతలని ఓడించి అమృత బాండం తీసుకుని వస్తూ ఉంటే అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధం వేస్తాడు. ఆ వజ్రాయుధం ప్రయోగిస్తే ఆ వైనతేయుడు తన తోక మీద ఉన్నటువంటి ఒక ఈక పీకి దాన్ని పడేస్తాడు వజ్రాయుధానికి. అంత బలశాలి వైనతేయుడు, గరుత్మంతుడు, శ్రీమన్నారాయణుని యొక్క వాహనం. ఆయన్నేమి తాకలేదు వజ్రాయుధం కూడా, అంత బలశాలన్నమాట. అలాంటి ఆ యొక్క వైనతేయుడు ఆ వజ్రాయుధానికి గౌరవాన్ని ఇస్తూ, అదే దేవేంద్రుడిదైతే అది లెక్క చేసేవాడు కాదు, అది మహర్షి యొక్క ఎన్నుపోస నుంచి తయారు చేయబడింది కాబట్టి ఆ మహర్షికి గౌరవాన్ని ఇచ్చే విధానంలో ఒక ఈక పీకి దానికి అట్లా పడేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వైనతేయుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకుని దేవేంద్రుడు స్వయంగా వచ్చి, అయ్యా నువ్వు చాలా బలశాలివి, నీతో వైరం పెట్టుకోవటం మాకు అంత క్షేమం కాదు, కానీ నీవు అమృత బాండం పట్టుకుపోతూ ఉన్నావే, దేనికోసంగా పట్టుకుపోతున్నావు అని చెప్పనంటే ఆ కద్రువ పుత్రులకు
వాళ్ళకి ఇవ్వడానికి తీసుకోబోతున్నా అన్నాడు. అయ్యా, ఇప్పటికే సర్పాల వల్ల లోకంలో అందరూ బాధలు పొందుతూ ఉన్నారు. ఇక ఆ సర్పాలు అమృతాన్ని సేవిస్తే అవి ఇక మరణించే అవకాశాలు లేవు. ఈ లోకంలో ఏ ప్రాణి జీవించే అవకాశం ఉండదు. ఇక అందువల్ల సర్పాలకు విషం పోయటం అంత మంచి పని కాదు, ఆలోచించుకోమన్నాడు. నాకు ఒకటే విషయం, మా తల్లి దాస్య విముక్తి తొలగాలి, దానికోసంగా పట్టుకుపోతూ ఉన్నాను. ఈ బాండం తీసుకువెళ్ళి దర్భల మీద పెడతా. ఆ తర్వాత వాళ్ళు సేవించడానికి నదీ స్నానం చేసే ఉద్దేశంతో పోతారు. ఆ సందర్భంలో నువ్వు వచ్చి తీసుకోబో కావాలని చెప్పానంటే అని ఉపాయం చెప్పాడు. తీసుకొచ్చి ఆ సర్పాలకు అమృత బాండాన్ని ఇచ్చాడు. కద్రువ యొక్క మాట ప్రకారంగా తన తల్లి దాస్యత్వ విముక్తిని కలగజేసుకుని నదీ స్నానం చేసి శుచిరుభూతులై ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి వైనతేయుడు వెళ్ళిపోతే ఆ సర్పాలు మొత్తం కూడా బిరబిరా పోయాయి. త్వరగా వచ్చి ఆ అమృతాన్ని సేవిద్దాము అనే భావంతో గర్భస్థాప మీద ఉన్నటువంటి యొక్క అమృత బాండాన్ని దేవేంద్రుడు వచ్చి తీసుకుపోయినప్పుడు ఆ అమృత బాండం యొక్క సంబంధ బిందువులు కొన్ని దర్భల మీద పడ్డాయి అని చెప్పని, తత్కారణంగా ఆ దర్భలకు ఆ పూజ్యత్వము, ఆ పవిత్రత అనేది ఏర్పడిందని అప్పటి నుంచి ఈ యొక్క మహాత్ములు యోగం చేసేటువంటి వారు దర్భశాపన వాడతారన్నమాట. అందుచేత ధ్యానం చేసేటువంటి వారు దర్భల మీద కూర్చున్నట్లయితే చక్కటి ఒక పవిత్రత ఏర్పడుతుంది అనే భావనగా దర్భశాప అన్నారు. రెండవది జంక శర్మము వేసుకోమన్నారు. జంక శర్మం ఎందుకని చెప్పనంటే ఆ జంక చాలా సాత్విక స్వభావం గలది. సాత్విక సంబంధముగా ఎవరికి హాని లేకుండా ఉన్నటువంటి ప్రాణి కాబట్టి అలాంటి యొక్క ప్రాణి యొక్క సంబంధ ఆ చర్మం కనుక మనం ధ్యానంలో వేసుకున్నట్లయితే దానివల్ల పవిత్రత వస్తుంది. దాని మీద తెల్ల వస్త్రాన్ని వేసుకుని కూర్చోమని చెప్పి అన్నారు. ఇది స్వామి చెప్పిన మాట గీతలో చేలాజన కుశోత్తరం అని చెప్పని చెప్పారు. పూర్వకాలంలో ఆ విధంగా వాళ్ళు వాడేవారు. ఆశ్రమాలలో మరి ఆ జంకలు అనేటువంటి ఉండేవి. అవి ఆయువు అయిపోయిన తర్వాత అసూలు బాసిన తర్వాత వాటి శుద్ధం చేసుకుని వాళ్ళు వాడుకునేవాళ్ళు, చంపేవాళ్ళు కాదు. వాళ్ళు ఆశ్రమాలలో ఉండేవి. ఆయువు అయిపోయిన తర్వాత అవి అసూలు బాసిన తర్వాత ఆ చర్మాన్ని వాళ్ళు శుద్ధి చేసి ఆ విధంగా వాడుకోవటం జరిగేది. రెండవది ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ పావుగంటో అరగంటో కూర్చుంటే పర్వాలా, కానీ ధ్యానం బాగా కుదిరినప్పుడు ఆ మహాత్ములు, ఆ యోగులు ఎక్కువ సమయం ధ్యానములో కూర్చున్నప్పుడు, ఆ మనసు నిశ్చలమైనప్పుడు వాళ్ళు ఎంచేపు కూర్చున్నా సమయం తెలియదు వాళ్ళకి. 2 గంటలు 3 గంటలు 5 గంటలు అట్లాగా ధ్యానంలో వాళ్ళు ఉండిపోతారు. ఆ విధంగా అంతసేపు ధ్యానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కింద కూర్చున్నటువంటి ప్రదేశంలో బాగా వేడి ఏర్పడుతుంది. ఆ వేడి ఏర్పడినప్పుడు ఆ వేడికి ఆ శరీరంలో కొన్ని రుగ్మతలు కలిగే అవకాశాలు ఉంటాయి. మొల్లలు అంటారు కదా కొన్ని. ఆ విధంగా కొన్ని వ్యాధికి సంబంధించి ఉన్నటువంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఆ యొక్క జింక చర్మాన్ని వేసుకున్నాడో ఆ భూమికి తన దేహానికి సంబంధం ఉండదు. ఎంచేపు కూర్చున్నప్పటికీ కూడా వేడి పుట్టే అవకాశం ఉండదు. శరీరము ఆరోగ్యవంతంగా చేసే విధానము ఉంటుంది. కాబట్టి జింక చర్మాన్ని అట్లా ఆరోగ్యం నిమిత్తంగా వాడేటువంటి విధానము ఉంటుంది. ఈ విధంగా చేలాజన కుశోత్తరం. మరి పరమాత్మ చెప్పాడే మాకు దర్భశాప అంటే ఆశ్రమాలలో ఉంటాయి. మరి జింక చర్మం కావాలంటే ఇప్పుడు మేము కూడా అరణ్యాలకు పోవాలి కత్తులు తీసుకుని. ఒకవేళ అరణ్యానికి గనక పోయి ఆ జింకను పట్టుకొచ్చావనుకో, అది తెలిసిందా ప్రభుత్వానికి, జైల్లో కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వన్యమృగాలను వేటాడ రాదని చెప్పి ప్రభుత్వం యొక్క ఆర్డర్ అన్నమాట. అందువల్ల ఈ కాలంలో ఆ జింక చర్మాలు అనేటువంటివి కూడా వాడే అవకాశాలు లేవు. ఎప్పుడో మీ తాతలు ముత్తాతల కాలాల్లో వాడినటువంటి ఏమన్నా ఉంటే అవి మనం వేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. కానీ కొత్తగా ఎవరు అమ్మే అవకాశాలు లేవు, ఎవరు కొనే అవకాశాలు లేవు. ఒకవేళ కొన్నట్లో తెలిసిందా అంటే ప్రమాదాలు చేపడతాయి. కాబట్టి
ఈ కాలానికి ఆ జింక చర్మాలు మనం వేసుకునే అవకాశాలు లేదన్నమాట. అది చేలాజన కుశోత్తరం. ఆ విధంగా వేసుకోవడం అనేటువంటిది ధ్యానానికి అనుకూలత ఏర్పడుతుంది అనేది. మరొక పారమార్థిక అర్థం ఏంటని చెప్పనంటే, మనలో ఉన్నటువంటి ఈ వాక్కులే దర్భలు. ఈ వాక్కులే దర్భలు. ఎవరు ధ్యానములో ఉండి మనసు అనేటువంటి యొక్క వస్తువులో పుట్టేటువంటి యొక్క ఆలోచనలను లేకుండా చేసుకుంటారో వారు దర్భాసనాసీనులై ఉన్నట్లు లెక్క. ఎందువల్లంటే ఈ వాక్కులు అనబడేటువంటివి మనసు అనేటువంటి యొక్క వస్తువుల్లో కలిగేటువంటి యొక్క ఆలోచనలే వాక్కుల రూపకంగా వస్తాయి. కాబట్టి ఆ మనసులో పుట్టేటువంటి యొక్క ఆలోచనలను పూర్తిగా లేకుండా ధ్యానములో చేయగలిగితే అది దర్భాసనాసీనత్వము అనేది ఒక అర్థం. దర్భాసనాసీనత్వము. పులి చర్మాలు రజోగుణాత్మకంగా ఉన్నటువంటి వాళ్ళు అవేసుకుంటారు. సాత్విక విధానంగా ధ్యానం చేసేటువంటి వారు జింక చర్మాలని వాడతారు. జింక చర్మ ఆసీనత్వము అని చెప్పన్నప్పుడు ఎట్లయితే ఆ జింక మహావేగముగా పోయేదిగా ఉంటుందో అలాంటి యొక్క ఆ జింకను పట్టుకొని దాంట్లో ఉన్న మాలిన్యం తీసివేసి శుద్ధం చేసి ఆసనముగా ఎట్లా సిద్ధం ఏర్పరుచుకుంటూ ఉన్నారో ఆ విధంగా మనలో ఉన్నటువంటి యొక్క ఈ సూక్ష్మదేహమే జింక. అది మహావేగముగా పోయేదిగా ఉంటుంది. ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క అజ్ఞాన మాలిన్యం తీసివేసి దాన్ని శుద్ధపరచి తనకు అధీనముగా చేసుకుని ఆ సూక్ష్మదేహమునందు నిశ్చల భావనగా ఉండగలిగేటువంటి విధానము జింక శర్మ ఆసీనత్వము అని చెప్పిన అంటారు. మూడవది తెల్ల వస్త్రం. ఈ తెల్ల వస్త్రం ఏంటని చెప్పనంటే మనలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానం మూలా విద్య నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉన్నటువంటి యొక్క ఆ మూలా విద్యను జ్ఞాన సాధనతో బాగా ఆ మాలిన్యమంతా తొలగింపజేసుకోవాలి. ఆ కారణదేహములో ఉన్నటువంటి యొక్క ఆ మాలిన్యాన్ని తమస్సుని మూలా విద్యని అపరా ప్రకృతిని శుద్ధం చేసినప్పుడు అది తెల్లగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఏర్పడుతుంది. మలిన సాత్విక అవిద్య అంతరించినప్పుడు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఏర్పడుతుంది. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క తెల్లటి వస్త్రం మీద ఆసీనులు కావటమే ఈ మూడింటి యొక్క ఆసన సిద్ధి అంటారు. ఆసన సిద్ధి ఈ రూపకంగా ఏర్పడుతుంది చెప్పని ఇది ఒక పారమార్థికంగా ఉన్నటువంటి అర్థం. ఇది వ్యావహారికముగా ఉన్నటువంటి విధానం సాధన చేసేటువంటి వారు. మరి ఇక్కడ స్వామిగారు వాక్కులు దర్భశాప అన్నారు కదా, సూక్ష్మదేహం జింక చర్మం అన్నారు కదా, మూలా విద్య అనేటువంటి దాన్ని శుద్ధం చేసుకుని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనే వస్త్రం మీద కూర్చోమని చెప్పి అన్నారు కదా అని చెప్పి అనుకోమాకండి. అది సాధన చేయగా వచ్చేటువంటి విధానం. సాధన చేస్తున్నప్పుడు ప్రాథమిక విధానాల్లో కొన్ని మనం పాటించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల గట్టి నేల మీద కూర్చుంటే ధ్యానం చేయలేం, కొంచెం మెత్తగా ఉండాలి. జింక చర్మాలు అంటారా, దొరికే అవకాశం ఇప్పుడు లేదు. దర్భశాపలు అంటారా, ఇప్పుడు ఆశ్రమాలకు పోవాలి, అంతలేకపోయే ఓపిక లేదు. ఒక మంచి శాపను కొనుక్కోండి, ఆ శాపను ధ్యానం కోసంగానే వాడుకోండి. అది నిద్రపోయి దాని మీద ధ్యానం చేసే విధానం పెట్టుకోమాకండి. ఒక పవిత్రత అనేది మనం పాటించగలిగితే మన సాధన కూడా పవిత్రముగా ఉంటుంది. కనుక దానికోసముగా ఒక శాపను కొనుక్కోండి, ఒక మెత్తటి వస్త్రాన్ని టవలు అలాంటి ఏదన్నా పెట్టుకోండి, దాని మీద కూర్చుని ధ్యానం చేసే విధానాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ధ్యానం చేసేవాళ్ళు ముఖ్యంగా తూర్పు దిక్కు వైపు తిరిగి కూర్చోవాలంటారు, లేదా ఉత్తర దిక్కు వైపు కన్నా కూర్చోవాలని చెప్పని. ఆ తూర్పు ఇంద్రుడు, ఉత్తరం కుబేరుడు కాబట్టి పవిత్రముగా వాళ్ళు భావించారు. ఆ రెండు దిక్కుల వైపు తిరిగి కూర్చోవాలని చెప్పని చెప్తారు ధ్యానం. ఆ విధంగా ఆసనాన్ని మనం సిద్ధం చేసుకుని మీరు ధ్యానం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఒక పవిత్ర స్థలం పెట్టుకున్నప్పుడు ఆ స్థలమే మీరు రోజు కూడా వాడుకోగలిగితే అది అక్కడ మీకు మంచి వాతావరణం వచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. రెండవది సమయాన్ని కూడా మనం పాటించగలిగితే, ఏ సమయంలో కూర్చుని అలవాటు చేస్తావో ఆ సమయం రాగానే నీ మనస్సులో అలాంటి ఆ యొక్క వాతావరణం వచ్చేస్తుంది. మన శరీరంలో ఒక విధానాన్ని అలవాటు చేశాము అంటే ఆ విధానం దేహం పాటిస్తుంది.
మనం ఏ సమయంలో భోంచేసే విధానం అలవాటు చేస్తామో ఆ సమయం రాగానే దేహంలో ఆకలి అనేది ఏర్పడుతుంది. నువ్వు ఆ సమయం తప్పించి వల్ల భోంచేయి, ఆ తిన్నన్నం అరగదు. దేహం ఒక వాతావరణానికి అలవాటు పడుతుంది. అట్లా పలుమార్లు చేయగా అది వచ్చేస్తుంది. కాబట్టి ఒక సమయాన్ని కూడా పాటించమని చెప్పని చెప్తారు. ఆ సమయం రాగానే నీ మనస్సు అనేది ఆ ధ్యాన విధానంలోకి అట్లాగా వచ్చేస్తుంది. మనం ప్రకృతి పరంగా, వ్యావహారిక పరంగా ఆహారాన్ని ఒక సమయాన్ని పెట్టుకున్నాం, నిద్రపోవటం ఒక సమయాన్ని పెట్టుకున్నాం. ఆ విధంగా సమయ నిర్ణయం అనేది ఎట్లయితే ఉన్నదో దాన్ని మనం ధ్యానంలో కూడా పెట్టుకోవచ్చు. ఇది ప్రాథమికంగా చెప్పేటువంటి యొక్క మాటలు. అదే అభ్యాసంలోకి బాగా వెళ్ళిపోయిన తర్వాత, యోగ మార్గంలోకి పోయిన తర్వాత వాళ్ళకి ఈ నియమాలు వర్తింపబడవు. వాళ్ళు నిరంతరముగా ధ్యానపరులుగా ఉంటారు. ఎక్కడ కూర్చున్నా ధ్యానమే, నుంచున్నా ధ్యానమే, నడుస్తున్నా ధ్యానమే. అది తర్వాత విధానంలో వచ్చేటువంటి యొక్క ప్రక్రియ. మనం ముందు ప్రాథమికంగా చేసేటువంటి యొక్క వాతావరణాన్ని ఇక్కడ స్వామి చెప్పుకొస్తూ ఉన్నారు. చేలాజన కుశోత్తరం అని చెప్పని ఆ విధంగా ఉన్నటువంటి యొక్క ధ్యానం అవలంబించాల్సి ఉంటుంది. ఆ ధ్యానములో కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చోవాలని చెప్పుకున్నాం. మీకు ఏ ఆసనం మీద కూర్చుంటే అనుకూలంగా ధ్యానం ఎక్కువసేపు చేసే అవకాశం ఉంటుందో ఆ విధానం గల ఆసనాన్నే అవలంబించాలి. కూర్చున్న తర్వాత దీనిని చిన్ముద్ర ధారణ అని చెప్పని అంటారు. ఆ చిన్ముద్ర అనేటువంటిది పెట్టుకుని ధ్యానం చేస్తారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వరిశిష్టాంతే వసదృశి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి పరమశివుడు కూడా తాను ధ్యానాన్ని అనుష్ఠిస్తూ కరకలిత చిన్ముద్రమానందమూర్తిం అని చెప్పని అంటారు. కర అంటే చెయ్యి, కర కలిత చిన్ముద్ర, దీన్ని చిన్ముద్ర ధారణ అని చెప్పని అంటారు. అనగా ఈ జీవుడు అనబడేటువంటి అతడు స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఆ మూడింటితో సంబంధం పడ్డాడు. స్థూలదేహంతో జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహంతో స్వప్నావస్థ, కారణదేహంతో సుషుప్తి అవస్థ, మూడవస్థలు పొందుతూ ఉన్నాడు. సాత్విక, రాజసిక, తామసిక ఈ విధంగా గుణములతో సంబంధం పడి ఉన్నటువంటి వాడు ఆ జీవుడు. అట్టి ఆ జీవుణ్ణి ఆ మూడు దేహాల నుండి, మూడు అవస్థల నుంచి, మూడు గుణాల నుండి వేరు చేసి బ్రహ్మములో చేర్చటము అనేటువంటి భావన చిన్ముద్ర ధారణ అని చెప్పని అంటారు. ఇది బ్రహ్మం, ఇది జీవుడు. అట్టి ఆ జీవుణ్ణి ఈ దేహత్రయము నుండి, అవస్థాత్రయము నుండి, గుణత్రయము నుండి వేరు చేసి బ్రహ్మములో ఆ జీవుణ్ణి ప్రవేశింపజేస్తున్నాను అన్న భావనగా ఉన్నటువంటి అర్థమే చిన్ముద్ర ధారణ అంటారు. అట్లా పెట్టుకుని ధ్యానం చేసే విధానం మహాత్ములకు ఉంటుంది. కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. స్వాత్మ ఆరామం, స్వ అనగా తాను, తన ఆత్మ ఏంది తాను రమించేవాడుగా, బ్రహ్మానందాన్ని పొందేవాడుగా అని చెప్పని మనకి ధ్యాన సంబంధ అంశాన్ని బోధిస్తూ ఉన్నారు. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాతు యోగం ఆత్మవిశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా, ఆ విధంగా కూర్చున్న తర్వాత మన మనస్సు మీద ఒక సాధికారతను సంపాదించుకోవాలి. ఆ మనస్సు మనకు వశమయ్యేటువంటి విధానంగా దాన్ని మనం నిశ్చలపరచాలి. తత్ర ఏక అగ్రం. అగ్రం అంటే ఆ ఉన్నటువంటి యొక్క ఆ గురువు ఏ యొక్క మార్గాన్ని చెప్పాడో ఆ మార్గమునందే ఆ మనస్సును ఉంచాలి. ఇంతకాలముగా సంకల్పాలలో, ఇంద్రియాలలో, విషయాలలో రమించినటువంటి యొక్క ఈ మనస్సు సంసారాల్లో, ప్రపంచాలలో అనేకం వాటిల్లో రమిస్తూ ఉన్నటువంటి యొక్క మనస్సుని వాటి నుంచి చక్కగా తీసుకువచ్చి నిశ్చలముగా ఆ ధ్యానములో ప్రవేశింపజేయటం ఏకాగ్రం. ఏక అగ్రం, అగ్రభాగంలో మనస్సును పెట్టడం. అగ్రం అంటే
అన్నింటికీ అతీతముగా ఉన్నటువంటి దాని సోహం ధ్యానం. ఇక్కడ ధ్యానం అనేటువంటి విషయం వచ్చినప్పుడు హంసకే చెప్పుకొస్తారు. జపం అనేటువంటి విషయం వచ్చినప్పుడు మంత్రం అనే అంశానికి బోధిస్తారు. ఏ మంత్రమన్నా జపించుగాక దాన్ని జపము అంటారు. ఉత్తమస్తవాత్ ఉచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం. రమణ భగవానుడు ఉత్తమస్తవాత్ ఉచ్చమందత జపం చేసేటువంటి వారు బాగా బెగ్గరగా చేస్తూ ఉంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పైకి అంటూ ఉంటారు. దాన్ని అంటారు. మందత, కొంతమంది మందంగా చేస్తారు, లోపలే మనస్సులో ఆ జపాన్ని చేస్తూ ఉంటారు. చిత్తజం జప ధ్యానముత్తమం అన్నాడు రమా మహర్షి. చిత్తజం జప, ఆ చిత్తములో చేసే జపం కంటే, మనస్సులో చేసే జపం కంటే ధ్యానం ఉత్తమం అంటారు. భగవద్గీత 13వ అధ్యాయం. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానము ద్వారానే ఆత్మను పశ్యంతి, చూస్తున్నాడు అని చెప్పనంటారు. అందుచేత ధ్యానం సర్వోత్తమం. పతంజలి బోధించేటువంటి యోగ శాస్త్రంలో అష్టాంగ ప్రక్రియలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అనే 4 పూర్వాంగాలు, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఉత్తరాంగాలు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ పూర్వాంగాలు, ఈ బేటు చేసేయి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంతర అంగాలు, లోపల చేసేయి. ధ్యాన సమాధి, ధ్యానము ద్వారానే సమాధి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ధ్యానం భగవంతునికి దగ్గరగా ఉన్నటువంటి సాధనా విధానం. కాయవాంగ్మనః కార్యముత్తమం. కాయ అంటే శరీరం, వాక్కు అంటే వాక్కు, మనః మనస్సు అన్నమాట. 3 ఉంటాయి. ఇవి త్రికరణములు అంటారు. ఈ 3 త్రికరణములు. కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. ఈ శరీరముతో చేసేది పూజ, వాక్కుతో చేసేది చింతన, జప మనస్సుతో చేసేది జపం అన్నమాట. ఈ 3 లోకంలో సాధారణంగా ఉన్నటువంటి వారు పాటిస్తూ ఉంటారు. ఈ 3 చెప్పుకొచ్చాడు రమణ భగవానుడు. కాయవాంగ్మనః కార్యముత్తమం అనగా దేహముతో చేసే పూజ కంటే వాక్కుతో చేసేది ఇంకా కొంచెం మంచిదన్నాడు. వాక్కుతో చేసేదానికంటే మనసుతో చేసే జపం ఇంకా కొంచెం పైమెట్టు అన్నాడు. కాయవాంగ్మనః కార్యం ఉత్తమం. ఉత్తమం అంటే దీనికంటే అది ఉత్తమం, దానికంటే అది ఉత్తమం. వాక్కుతో చేసేదానికంటే జపం, మనసుతో చేసే జపం ఇంకా ఉత్తమం అన్నాడు. ఆ జపం కంటే కూడా ధ్యానం ఉత్తమం. అట్లా ఒకటొకటి మనకి ఆ క్రమాన్ని బోధించుకుంటూ వచ్చారు. అంటే ఈ జీవుణ్ణి లేదా ఈ మనస్సుని పరమాత్మను చేర్చటానికి క్రమంగా మనకి ఎన్ని కూడా వాళ్ళు పెద్దలు అందించటం జరిగిందన్నమాట. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి జపో సమః, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయః. లయం, నీ మనస్సు ఆ బ్రహ్మమునందు పెట్టేటువంటి సామర్థ్యం నీకుందనుకో, నీకు ధ్యానం లేదు, జపం లేదు, పూజ లేదు, మొత్తం పోతాయి. ఇంకేం అవసరంలా. వాడికేం లేవేక. కృత్సున కర్మ కృతు, పరమాత్మ గీతలో అంటాడు, కృత్సున కర్మ కృతు. ఇక వాడన్నీ చేసిన వాడే అన్నాడు. ఏడొస్తుంది ఈ మాట మీకు? 4వ అధ్యాయంలో అంటాడు. కర్మణ్య కర్మయః పశ్యేతు అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృతు. సయుక్తః కృత్స్న కర్మకృతు. సమస్తం చేసిన వాడే వాడే. ఆ బ్రహ్మమునందు ఉన్నటువంటి కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించేటువంటి యొక్క మహాత్ముడు బుద్ధిమాన్, బుద్ధిమంతుడు అన్నాడు. మనుష్యేషు, సమస్త మానవులలో వాడే బుద్ధిమంతుడు అన్నాడు. సయుక్త, వాడే యుక్తుడు. కృత్స్న కర్మ కృత్తు, సమస్త కార్యములు చేసిన వాడే.
అయితే ఆ కర్మయందు అకర్మ అంటే ఏమిటో, అకర్మయందు కర్మను చూస్తాం అంటే ఏమిటో అనేది అది పెద్ద విచారణాత్మక అంశం. 2 మాటల్లో తేలేది కాదు అది. దాన్ని ఎత్తుకుంటే ఈ పూట అయిపోతుంది సమయం అంతా దెబ్బకి. కాబట్టి ఇక్కడ సమోలయ, బ్రాహ్మీ సంబంధముతో ఉన్నటువంటి వానికి ఏమీ అవసరం లేదని చెప్పి అన్నాడు. దానిని అందుకోవటానికి ఈ ప్రకృతి వస్తువుల్లో మునిగిపోయి ఉన్నటువంటి వాడిని మెల్లగా ఉద్ధారకం చేయటానికి ఒక పూజా విధానాన్ని పెట్టుకొచ్చారు. దాంట్లో నిమగ్నమై చేస్తూ ఉంటాడు. దాని నుంచి వాక్కులోకి రావాలి, స్తోత్రాల్లోకి రావాలి. ఆ స్తోత్రము నుంచి మనస్సు అనే వస్తువుకి జపంకి రావాలి. ఆ జపం నుండి ధ్యానానికి రావాలి. ఆ ధ్యానము నుండి ఆత్మానుభవంలోకి చేరుకోవాలి. దగ్గర పెట్టు ధ్యానం, ధ్యానేన ఆత్మని అన్నాడు. ఇక్కడి నుంచి మొదలుపెట్టే మనం పూజ, స్తోత్రము, జపము, ధ్యానము, లయము అంటే ఎదగాలి. ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నత స్థాయిల్లో పయనించాలి. తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజాతు యోగం ఆత్మవిశుద్ధయే. తత్ర ఏకాగ్రం మనః ఏమర్థమైంది? తత్ర అచట ఏక అగ్రం, ఒక్కటై ఉన్నటువంటి అగ్రభాగంలో పెట్టాలి. తత్రైకాగ్రం అంటే మనం మామూలుగా చెప్పుకునే మాట మనస్సును నిశ్చలంగా పెట్టుకోవాలి, ఒక మాటలో చెప్పేసుకుంటాం. కానీ ఇక్కడ తత్ర ఏక అగ్రం, ఏకమై ఉన్నటువంటి యొక్క అగ్రభాగం ఉన్నదో అగ్రభాగంలో మనస్సు పెట్టగలిగేటువంటి యొక్క స్థాయికి మనం రాగలగాలి. ఆ గురువు చెప్పేటువంటి యొక్క ఏ సాధనా సంబంధ సూత్రం ఉన్నదో ఆ సూత్రమునందు మాత్రమే ఉంచాలి. మీకు చెప్తున్నాను, ఆ ధ్యానం యొక్క ప్రక్రియా విధానంలో దేనికి సంబంధం లేకుండా ఉన్నటువంటి యొక్క వస్తువు శ్వాస ఒక్కటే. అది కేవలం పరమాత్మతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు హంస అన్నారు. ఆ హంస పరమాత్మ యొక్క సాకార ఆకారము అన్నారు. ఆ హంసతో ఉంటే దాన్ని ఆత్మపూజ అన్నారు. దాన్నే అంతరయజ్ఞము అన్నారు. అదే జ్ఞానయజ్ఞము అని చెప్పి అన్నారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యమయాత్, ఈ లోకములో ఉన్నటువంటి యొక్క సంభారముతో, ద్రవ్యములతో అనగా సమిదలు, నూనె ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్టి ద్రవ్యములతో చేసేటువంటి యొక్క యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టం అని చెప్పని అంటాడు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సమస్త కర్మలన్నీ కూడా ఆ జ్ఞానం ద్వారానే తొలగింపజేసుకోవటం జరుగుతుంది అంటారు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞం అది మోక్ష సాధనము, స్వరూప దీక్ష అని చెప్పనంటారు. ఆ విధంగా మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో పెట్టినట్లయితే నీకు పరమాత్మ యొక్క వస్తువు తెలియబడుతుంది అని ఆ మాట అన్నమాచార్యుల వారే మరొక కీర్తనలో కూడా చెప్పుకొస్తారు. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెనే ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపినే ఉయ్యాల ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ. పలుమారు పలుమారు పలుమార్లు అనేక మార్లు పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ. ఆ పవనం ఆ గాలి మీద శ్వాస మీద పలుమార్లు ఉండు నువ్వు. నీ భావంబు తెలిపినే ఉయ్య. నీ భావం, నీ ఉనికి, నీ యొక్క స్వరూపం, నీ మూలతత్వం అనేది చేరుకోవాలంటే నీకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఒకటే, ఆ హంస మార్గం
నాణ్య పంథ అయనాయ విద్యతే అన్య అన్యముగా పంథ మార్గము నా విద్యతే లేదు. ఒకవేళ నీకుంటే బయటికి పోయే మార్గాలు ఉన్నాయి. చెవి ద్వారా బయటకు పోవచ్చు, కన్ను ద్వారా బయటకు పోవచ్చు, నాలుక ద్వారా బయటకు పోవచ్చు. ఈ బయట ఉన్నటువంటి యొక్క విషయాలు ఆస్వాదించడానికి అనేక ఉన్నాయి మార్గాలు. లోనికి పోవాలంటే ఒకే ఒక్క మార్గం. ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ, ఒక్కటే అని చెప్పని అంటాడు. ఒకే ఒక్క మార్గం, అంతర్ముఖంగా పయనింపగలిగేటువంటి యొక్క మార్గం. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపినే ఉయ్యాల. ఆ పరమాత్మ యొక్క ఉనికి నిర్వికారమై సప్రకాశమై సచ్చిదానందమై ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క ఉనికి నీకు మనస్సుకు రావాలని చెప్పన్నట్లయితే, నీ అనుభూతికి రావాలని చెప్పన్నట్లయితే, ఆ హంస శ్వాస, ఆ శ్వాసను మాత్రమే గమనింపగలిగేటువంటి యొక్క ఆ శ్వాస యొక్క అగ్రభాగం అగ్ర తత్ర ఏకాగ్రం, తత్ర ఏక అగ్రం. ఏక అంటే ఒకటే అయి ఉన్నటువంటి యొక్క ఆ హంస యొక్క అగ్రభాగాన్ని, ఆ మూలాన్ని కనుగొనగలిగేటువంటి విధానం రాగలిగితే అది నీకు మనసు అనేటువంటి యొక్క వస్తువు అక్కడ నిలిచిపోతుంది, నిశ్చలమవుతుంది. తత్రైకాగ్రం మనః కృత్వా, ఆ మనస్సుని ఏకాగ్రముగా ఆ యొక్క హంసతో అనుసంధానం చేయగలిగేటువంటి యొక్క విధానం. అయితే ఇక్కడ మీకు హంస అనేటువంటి యొక్క మాట ఏం చెప్పలేదు. అయితే వేరే చోట్ల ఆ పదం స్వామి వాడాడు కాబట్టి ఇక్కడ ఆ పదం వాడటం జరుగుతూ ఉన్నది. ప్రాణాపానవు సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ విగతేక్ష భయక్రోధ యహ సదా ముక్త ఏవ సహ అన్నాడు. యహ ఎవడో సహా అతడు ముక్త మోక్ష స్వరూపుడే అయి ఉంటాడు అన్నాడు. ఎవరయ్యా అని చెప్పనంటే, చక్షుశ్చైవాంతరే బ్రోహో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణవు. నాసా ముక్కు యొక్క అభ్యంతర లోపల చారిణవు చరించేటువంటి యొక్క ప్రాణవాయువులతో సంబంధం పడ్డటువంటి వాడు యత ఇంద్రియ మనోబుద్ధి మనస్సుని బుద్ధిని నియమించి ఎవరు సాధన చేస్తాడో అట్టివాడు సహా అతడు ముక్త ఏవ మోక్షాన్ని పొందినవాడే అన్న మాటలు ఆయన చక్కగా అక్కడ వాడటం జరిగింది. కాబట్టి ఏకాగ్రముగా మనస్సును చేయటం అని చెప్పనంటే ఆ సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క దాంట్లో మనస్సుని ప్రవేశింప చెయ్యాలని చెప్పని విశ్వాసనేయుంజాత్, ఆ విధముగా ధ్యానములో ఉన్నటువంటి వాడై యోగం ఆత్మ విశుద్ధయే, ఆ యోగమును ఆచరించేటువంటి వారి యొక్క ఆత్మ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా తొలగింపబడుతుంది. ఆత్మ విశుద్ధయే, మనోమాలిన్యాన్ని పోగొట్టుకునేటువంటి యొక్క మార్గం ఇదే. మనం జీవితంలో అన్ని శుద్ధులు పాటిస్తూ ఉన్నాం. దేహశుద్ధిని పాటిస్తూ ఉన్నాం, వస్త్రశుద్ధిని పాటిస్తూ ఉన్నాం, అనేక శుద్ధులు పాటిస్తూ ఉన్నాం. కానీ మనోశుద్ధి మాత్రం వదిలిపెట్టేశాం. ఆ మనోశుద్ధి రావాలి అన్నట్లయితే ఆ మనస్సుని హంసతో చేర్చినప్పుడు మాత్రమే ఆ మనస్సు అనేది శుద్ధి అవుతుంది. ఎందుకంటే పరమ పవిత్రమై ఉన్నటువంటి యొక్క వస్తువు హంస, అది పరమాత్మ యొక్క ఆకారము, సాకార బ్రహ్మము అన్నారు. ఓ వాయువా నీవే మాకు ప్రత్యక్షముగా కానవచ్చే బ్రహ్మము అని చెప్పని అన్నారు. పరోక్షముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మం, మా ఇంద్రియాలకు అందకుండగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మం, మా మనస్సు ఊహకు తెలియకుండగా ఉన్నటువంటి ఆ బ్రహ్మం. కాబట్టి ఆ బ్రహ్మాన్ని మేము పట్టుకోవాలంటే మేము నిన్ను పట్టుకోవాలి. నిన్ను పట్టుకుంటే నీ ద్వారా దాన్ని చేరుకునే అవకాశం మాకు ఏర్పడుతుంది. కాబట్టి మాకు ప్రత్యక్షమై ఉన్నటువంటి బ్రహ్మం వాయో త్వం ఏవా నీవే అని చెప్పని ఆ మహర్షి ఆ మంత్రంలో బోధిస్తాడు. అందుచేత ఆ పరమ పవిత్రమై ఉన్నటువంటి యొక్క అంశ పరమాత్మ యొక్క సాకార ఆకారం కాబట్టి ఆ శ్వాస పుట్టి బయటికి వచ్చేటువంటి స్థలం సుషుమ్న నుండి శ్వాస వస్తూ ఉన్నది. సుషుమ్న మూలనాడి,
ఇడా పింగళయోర్ మధ్య సుషుమ్న సూక్ష్మరూపిణి. ఇడా పింగళ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది సుషుమ్న అన్నారు. ఆ సుషుమ్న నుండి ఆ శ్వాస పుట్టి బయటికి వస్తుంది కాబట్టి ఆ సుషుమ్న అనబడేదే ఆ బ్రహ్మము సాక్షాత్కరించటానికై సిద్ధముగా ఉన్నటువంటి యొక్క వస్తువు. ఎవరైతే సాధకులై ఉన్నారో, యోగులై ఉన్నారో, ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉన్నారో, అలాంటి ఆ సాధకులకు, యోగులకు, ముముక్షువులకు ప్రత్యక్షం కావటానికి సిద్ధముగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మము నీకు సుషుమ్నా యందు మాత్రమే ఉన్నది. నువ్వు లోకంలో ఎక్కడికి పోయినా కానీ ఆయా క్షేత్రాలలో ఆయా దేవతామూర్తుల్ని దర్శించుకోవచ్చేమో కానీ నీవు బ్రహ్మమును మాత్రం దర్శించుకునేటువంటి అవకాశం నీకు ఈ దేశం మొత్తం మీద ఎక్కడ కూడా లేదు. అందుచేత మహాత్ములై ఉన్నటువంటి వారు లోనికి పోతూ ఉన్నారు. మలయాళ స్వాములు కావచ్చు, లక్ష్మణారులు కావచ్చు, వివేకానంద కావచ్చు, పరమహంస కావచ్చు, శుకుడు కావచ్చు, ఎవరన్నా కావచ్చు కాక వాళ్ళు లోనికి పోవాలే కానీ బయటికి పోతే మాత్రం నీకు ఆ బ్రహ్మం గోచరించే అవకాశం లేదు. ఆ లోనికి పోయినప్పుడు ఎక్కడయ్యా ఆ లోపల అని చెప్పనంటే అన్ని ఇంద్రియ సముదాయాలను లయమైపోయిన తర్వాత ఏ సుషుమ్నాగా చెప్పబడుతున్నదో మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి శంకరాచార్యుల వారు మోక్షద్వారం ఆ సుషుమ్నాను మోక్షద్వారము అన్నారు. అంటే ఆ మోక్షద్వారంలో ప్రవేశించేటువంటి విధానం ఏంటని చెప్పనంటే ఆ బ్రహ్మము సాధకులకు ప్రత్యక్ష యోగ్యముగా ఉన్నటువంటి యొక్క స్థలం ఆ సుషుమ్న. అందువల్ల దానిని పరమాత్మ గీతలో తస్మాత్తు సర్వగతం బ్రహ్మ, అంతటా బ్రహ్మం వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, నిత్యం ఎల్లప్పుడూ యజ్ఞే అంతర్యాగమునందు సుషుమ్న యందు ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితం అని చెప్పనంటే సాధకులకు దర్శనయోగ్యముగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మం అదొక్కటే కానీ నువ్వు ఎక్కడికి పోయినా కూడా దర్శించే అవకాశం లేదు. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి సుషుమ్నాలో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము నుండి ఆ శ్వాస పుట్టి బయటికి వస్తూ ఉన్నది. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క ప్రతినిధి ఈ శ్వాస హంస. కాబట్టి నీవు ఈశ్వర స్థానంలో ప్రవేశించే ఈ జీవత్వాన్ని జయించాల్సి ఉంటుంది. జీవత్వ స్థాయిల్లో ఉండి నువ్వు వాటిని జయించే అవకాశం లేదు. కారణదేహముతో ఉన్నటువంటి ఈ జీవుడు సుషుప్తావస్థను పొందుతాడు. సూక్ష్మ దేహముతో ఉన్నటువంటి ఈ జీవుడు స్వప్నానుభవాన్ని పొందుతాడు. స్థూల దేహముతో ఉన్నటువంటి ఈ జీవుడు జాగ్రత్త విశ్వ అనుభవాన్ని పొందుతాడు. హంసతో ఉన్నటువంటి వాడు ఈశ్వరునితో ఉన్నట్లవుతుంది. ఆ ఈశ్వరునితో సంబంధాన్ని పెంచుకున్నప్పుడే తనలో అనాదిగా ఉన్నటువంటి దోషాన్ని, అజ్ఞానాన్ని జయించే అవకాశం ఏర్పడుతుంది. మహాకారణముతో ఉండటము అంటే హంసతో ఉండటము అని చెప్పనంటే ఈశ్వరునితో సంబంధపడి ఉండటము. అది ఈశ్వర స్థలం. కూటస్థ అక్షర ఉచ్యతే, 4వ స్థానంగా చెప్పేటువంటి యొక్క మహాకారణం అది ఈశ్వర స్థలం. హంసతో ఉన్నావు అంటే ఈశ్వరునితో ఉన్నట్లు, పరమేశ్వరునితో ఉన్నట్లు. ఆ హంసతో ఉన్నప్పుడు నీకు ఈ యొక్క మూడింటి ద్వారా వచ్చిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ స్థూల దేహముతో ఉండి వ్యవహరించగా వచ్చిన దోషాలు కానీ, సూక్ష్మ దేహముతో ఉండి వ్యవహరించగా వచ్చిన దోషాలు కానీ, ఈ మాలిన్యాలు అన్నీ కూడా మహాకారణంతో ఉన్నట్లయితే, హంసతో ఉన్నట్లయితే ఆ హంస పరమ పవిత్రమై పరమాత్మ యొక్క సాకార ఆకారమై అంతర్యాగానికి మార్గమై బ్రహ్మైక్య సిద్ధికి మూలమై ఉన్నటువంటిది. కాబట్టి దాంతో ఉండి సకల దోషాలని సాధకులు తొలగించుకుంటూ ఉన్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ అంటుంది గీత. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ, ఋషీశ్వరులు క్షీణ కల్మషాహ, సమస్త కల్మషాలని తొలగింపజేసుకుని లభంతే బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మ నిర్వాణాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. అందుచేత ఈ మనస్సులో అనాదిగా ఉన్నటువంటి సకల దోషాలని నశింప చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఒక హంస యొక్క మార్గంలో ఉన్నది. కాబట్టి యోగం ఆత్మ విశుద్ధయే, అట్టి యోగము ద్వారా ఆత్మ విశుద్ధయే, విశుద్ధం మనస్సులో ఉన్న మాలిన్యమంతా తొలగింపజేసుకుని శుద్ధత్వాన్ని పొందే విధానం ఏర్పడుతుంది.
ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.